అందరికీ భయం కలగాలి, అలా చేయాలి. మెడికల్ స్టూడెంట్ కి జరిగింది లేదా పీజీ స్టూడెంట్ కి జరిగిందని కాకుండా డాక్టర్స్ అనే వాళ్ళ మీద అంటే వైలెన్స్ ని ఎప్పుడు ప్రిఫర్ చేయాలి. అంటే ఇండియాలో ఉన్న అమ్మాయిలు డేంజర్ లో ఉన్నారనే అర్థం. రండి, అందరూ రండి. అందరం కలిసి నిలబడదాం. జస్టిస్ జస్టిస్ We want justice. జస్టిస్ జస్టిస్ We want justice. ఇప్పుడు అందరి దృష్టి కోల్కతాలో జరిగిన ఆర్జే కార్ కాలేజీలో జరిగిన ఆమె ఘటనే. ఆమె కోసం డాక్టర్లందరూ నిరసనలు, ర్యాలీలు, ముగ్గుల ద్వారా వాళ్ళ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఆర్జే కార్ ఘటన మిమ్మల్ని చాలా కలిచివేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మీరు ఈరోజు కార్యక్రమం చేపట్టారు కదా, దాని గురించి. యాక్చువల్లీ ఈ విషయం అనేది చాలా ఇంపార్టెంట్ గా అందరూ ఆలోచించాల్సిన విషయం. ఇది ఒక మెడికోకే జరిగింది లేదా ఒక మెడికల్ స్టూడెంట్ కి జరిగింది లేదా పీజీ స్టూడెంట్ కి జరిగిందని కాకుండా ఒక అమ్మాయికి జరిగింది అనేది మనం అందరూ ఆలోచించాల్సిన విషయం. దీనికోసం ఓన్లీ మెడికోస్ ఆర్ మా మెడికల్ స్టాఫ్ మేము ఒక్కటే కాదు నిరసనలు చేయాల్సింది, అందరూ చేయాలి. అందరూ దీన్ని ఒక చాలా పెద్ద విషయంగా తీసుకోవడమే మాకు కూడా కావాల్సింది. ఖచ్చితంగా త్వరలో శిక్ష పడాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాము. అండ్ మేమంతా కూడా ఉంటే బాగుంటుంది. ఎటువంటి శిక్షలు అంటే ఖచ్చితంగా ఇదేమి చేసినది చిన్న నేరం అయితే కాదండి. ఇది ఖచ్చితంగా చాలా పెద్ద శిక్షలు అనేవి పడాలనేవి మేమైతే కోరుకుంటున్నాము. ప్రస్తుతానికి అయితే ఎవరికి ఇంకా వాళ్ళని ఇంకా అరెస్ట్ కూడా చేయలేదని తెలుస్తూ ఉంది. సో వాళ్ళందరినీ తొందరగా పట్టుకోవాలని మేము కోరుకుంటున్నాము. మేము ఏం చేయాలనుకున్నా చాలా పీస్ఫుల్గా శాంతియుతంగా చేద్దామని ట్రై చేస్తున్నాము. అందరికీ తెలియాలి కాబట్టి మేము దీన్ని కూడా ఇలా ముగ్గుల ద్వారా శాంతి మార్గంలో చెప్పాలని ట్రై ఈ చేస్తున్నాము. ముగ్గుల ద్వారా మీరు ఏం చెప్పబోతున్నారు? ఈ ముగ్గుల ద్వారా మేము మెయిన్గా చెప్పాల్సింది ఏంటి అనుకుంటుంటే, ఇప్పుడు మేము వేసిన ముగ్గుకి రీజన్ లేదా అది కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక డాక్టర్ అనే వాళ్ళు ఈ ప్రపంచాన్ని కాపాడతారు. నిజంగానే డాక్టర్ తర్వాత, దేవుడి తర్వాత డాక్టర్లే పెద్ద, అంటే వైద్యో నారాయణో హరి అంటారు. సో ఆ విధంగా ఒక దేవుడు చేయలేనిది కూడా ఒక డాక్టర్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు తల్లి బిడ్డకి ప్రాణం పోయాలన్నా ఒక్కొక్కసారి డాక్టర్ వాళ్ళ అవసరం ఉంటది. అది అర్థం చేసుకొని మిమ్మల్ని కాపాడే వ్యక్తులుగా మమ్మల్ని కూడా ట్రీట్ చేస్తూ, మేము కూడా మనుషులు అనేది తెలుసుకుంటూ, మాకు కూడా ఏమైనా జరిగితే మేము కూడా ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం, ఖచ్చితంగా రియాక్ట్ అవుతాం. మాకు కూడా ఫీలింగ్స్ అనేవి ఉంటాయి, మేము కూడా హ్యూమన్స్ అనేది తెలపాలనుకుంటున్నాం. చెప్పండి, ఈరోజు ముఖ్యంగా జీజీహెచ్ హాస్పిటల్లో ముగ్గులతో నిరసన చేపడతా ఉన్నారు. మెయిన్ గా ఈ కాన్సెప్ట్ గురించి. నా పేరు రాజ్ కుమార్ అండి. నేను ఇక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని ఇంటర్న్గా చేస్తున్నాను. ఇక్కడ మెయిన్ ముగ్గులు అనే కాన్సెప్ట్ ఏంటంటే, మేము డాక్టర్స్ అనే వాళ్ళ మీద అంటే వైలెన్స్ని ఎప్పుడు ప్రిఫర్ చేయమండి. మా బాధ ఎంత బాధ ఉన్నా మేము లోపల పెట్టుకొని దాన్ని ఏదైనా శాంతియుతంగా తెలియజేయడానికి మేము ట్రై చేస్తాము. ఇప్పుడు కూడా మాలో ఒకరు అన్యాయంగా సఫర్ అయిపోయారు. ఒకసారి మీరే ఆలోచించండి, ఒక సగటు వ్యక్తి 36 గంటలు కంటిన్యూగా డ్యూటీ చేయాలంటే వాళ్ళ మానసిక ఒత్తిడి ఎలా ఉంటుంది, వాళ్ళ ఫిజికల్ హెల్త్ ఎలా ఉంటుంది. మేము కంటిన్యూగా 36 అవర్స్ డ్యూటీస్ చేస్తున్నాము. వారానికి ఒక్కసారైనా 36 అవర్స్ డ్యూటీస్ పడతాయి. మంత్కి ఒకసారైనా 54 అవర్స్ డ్యూటీస్ కూడా కంటిన్యూగా చేసిన రోజులు ఉన్నాయి. ఎప్పుడూ మేము దాన్ని స్ట్రెస్గా ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే ప్రజలకు సేవ చేయాలని మేము ముందుకు వచ్చాము. ఇది మాకు దేవుడిచ్చిన ఒక వరంగా మేము ట్రీట్ చేస్తాము. అలాంటిది మేము ఎవరి కోసం అయితే ముందుకు వచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నామో అలాంటి ప్రజల వల్లే మేము సఫర్ అవుతున్నామండి. ఇవాళ వైద్యం నారాయణో హరి అంటారు, వైద్యుడు నారాయణుడితో సమానం, వైద్యుడు దేవుడు అంటారండి. మాకు ఇవన్నీ కాదు, మమ్మల్ని ఒక మనిషిలాగా ట్రీట్ చేయండి. మీతో పాటు ఈ భూమి మీద బ్రతుకుతున్న సగటు మనిషిలాగే ట్రీట్ చేయండి. మేము డ్యూటీస్కి వచ్చే ముందు రోజు కానీ ఆ రోజు నైట్ కానీ రేపు డ్యూటీస్ గురించి ఆలోచిస్తే లిటరలీ మేము ఇలా చెప్పచ్చో లేదో తెలియదండి. మేము రేపు మా సిచ్యువేషన్ ఏంటి అంటే, ఒక క్రూర మృగాలు ఉన్న అడవిలోకి వేటకెళ్ళే ఒక వేటగాడికి తమ ప్రాణాల మీద ఎలా అయితే ఆశలు ఉండవో మేము అలా అనుకునే
వస్తామండి. ఎందుకంటే ఈరోజు మేము డ్యూటీకి వస్తే నైట్ సేఫ్గా ఇంటికి వెళ్తామో లేదో తెలియదు. ఎటువైపు నుంచి ఎవరు వచ్చి దాడి చేస్తారో తెలియదు. ప్రాణాలు అనేది ఎవరి చేతిలో ఉండవండి. మేము కూడా ప్రాణాలు కాపాడడానికి ట్రై చేస్తాము. లాస్ట్ సెకండ్ వరకు మేము ట్రై చేస్తూనే ఉంటామండి. కానీ సమయం దాటిపోయిన తర్వాత తీసుకురావడం వలనో ఇతర ఏ రీజన్ వల్ల అయినా ఎవరికైనా ఒక చిన్న ప్రమాదం జరిగితే వాళ్ళ బాధితులు ఎంత బాధపడతారో మేము అంతకంటే ఎక్కువే బాధపడతామండి. ఒక ప్రాణం మేము కాపాడలేకపోయామే అని. అది ఎవరికి అర్థం కాదు. అక్కడ కూడా ఒక డ్యూటీ డాక్టరు తను డ్యూటీ చేసి రెస్ట్ తీసుకుంటున్న సమయంలో మానభంగం చేసి హత్య చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? మేమైనా ఎంతవరకు శాంతియుతంగా పోరాటం చేయాలి? మేము కూడా మనుషులమే కదా. మాకు కూడా ఒక ఓపికకు ఒక లిమిట్ అనేది ఉంటుంది కదండి. మేము ఇప్పుడు కూడా మాకు ఇంత జరిగినా మాకు న్యాయం కావాలి అని నిరసన చేస్తున్నామండి. దాదాపు 10 రోజుల నుంచి చేస్తున్నాము. కానీ పబ్లిక్లో మినిమం అవేర్నెస్ కూడా లేదు. ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడుకోవడం లేదు. ఒక సెలబ్రిటీ ఇంట్లో ఒక చిన్న పెళ్లి జరిగితే దాని గురించి ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు, ఐదర్ పాజిటివ్గా నెగిటివ్గా. అరే ఇంత ఖర్చు పెడుతున్నారు అవసరమా, లేకపోతే ఖర్చు పెడుతున్నారు గ్రాండ్గా చేస్తున్నారు, ఏదో ఒక విధంగా మాట్లాడుకుంటున్నారు. అలాంటిది ఒక డాక్టర్ చనిపోతే అది నార్మల్ చావు కూడా కాదు. మానభంగం చేసి తను ఆమె ఆ బాధ లాస్ట్ ఎవరు సెకండ్లో తను ఎలా ఫీల్ అయి ఉంటుందో ఊహించుకుంటేనే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయండి మాకు. మేడం గారు ఎంత బాధపడి ఎంత క్షోభపడి ఉంటారు. ప్రజలకు సేవ చేయాలని మోటివ్తో ముందుకు వచ్చినందుకు ఇదేనా ఆవిడకు జరిగిన న్యాయం? ఇది ఎన్ని రోజులు అండి ఇంక ఇలా? ఇది ఎంతవరకు కరెక్ట్ అని సమాజాన్ని మేము ప్రశ్నిస్తున్నాము. కనీసం ఇప్పటికైనా మాతో పాటు నిలబడండి. మాకు న్యాయం జరిగే వరకు మాకు తోడు ఉండండి. కోవిడ్ టైంలో అందరూ లాక్డౌన్ అని చెప్పి ఇళ్లల్లో దాక్కుంటే ఒక్క మా ప్రొఫెషన్ అండ్ పోలీసెస్ వీళ్ళందరూ కలిసి ముందుకు వచ్చి మేమున్నాం మీకు తోడుగాని వచ్చారు. మా ప్రాణాలను రిస్క్లో పెట్టుకొని మరీ పని చేశారు. కొంతమంది డాక్టర్లు ప్రాణత్యాగం కూడా చేశారు. ఆ టైంలో కవ్వొత్తులు వెలిగించారు, క్లాప్స్ కొట్టారు, పూలు కురిపించారు. ఇవన్నీ ఓకే అండి, అవన్నీ మాకు అవసరం లేదు. ఒకరోజు పూలు కురిపించి నెక్స్ట్ రోజు చంపేసి పూలు మీద వేయడమా అండి న్యాయం అంటే? ఇది కాదండి మాకు కావాల్సింది. మమ్మల్ని కూడా సగటు మనుషుల్లా గుర్తించండి. మేము కష్టపడుతున్నాము, మా కష్టానికి గుర్తింపు కూడా అవసరం లేదు. కనీసం మమ్మల్ని మనిషిలాగా ట్రీట్ చేయండి. మాకంటూ న్యాయం జరిగే వరకు మేము శాంతియుతంగానే పోరాడతామండి. ఇప్పుడు అక్కడ జరిగింది కూడా ఒక మగ మృగమే కదా. ఇప్పుడు అది చేసింది కూడా. ఇప్పుడు ఏం చెప్తారు మీ మగ జాతికి? అండి ఇది కాన్సెప్ట్ ఏంటంటే మగజాతి అనేసి కాదండి. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా ఒక పాజిటివ్ ఉంటుంది, ఒక నెగిటివ్ ఉంటుంది. ఇక్కడ కావాల్సింది తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు కాదండి. మన ఏదో మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, తప్పు చేసిన వాడికి శిక్ష వేయడం కంటే వాళ్ళని కూర్చోబెట్టి పెదబాల శిక్ష చదివిస్తే వాళ్ళకంటూ ఒక అవగాహన వస్తుంది, మనం ఏది తప్పు చేస్తున్నాం ఏది కరెక్ట్ చేస్తున్నామని. వాళ్ళ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకు కూడా ఇలాగే జరిగితే చూస్తూ ఉంటారా? ప్రతి ఒక్కరు మన ఇంట్లో ఆడబిడ్డ మాదిరే కదండి. ఇప్పుడు మా కాలేజీలో ఉన్న ప్రతి ఆడపిల్లకు మేము రక్షణగా ఉంటామనేసి ఈ కాలేజీలోకి వచ్చిన ప్రతి ఒక్కరు ఓత్ తీసుకుంటాం. మా కాలేజీలో ఏసీఎస్ఆర్ అనేది మొత్తం ఒక ఫ్యామిలీ లాగండి. ఇక్కడ ఎవరికైనా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మేము అందరం నిలబడతాం. బయట కాలేజీలు ఎక్కడో జరిగితేనే మేమందరము వచ్చి నిలబడుతున్నాము. మా ఫీల్డ్లో జరిగింది అనేసి కాదండి ఇది. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నాము. ఒక డాక్టర్కి అన్యాయం జరిగిందనేసి కాదు, ఒక ఆడపిల్లకు. ఇప్పుడు అత్యాచారం చేసిన మనిషి ఎవరైతే ఉన్నారో, అత్యాచారం చేశారనే పశ్చాత్తాపం కూడా లేకుండా నన్ను ఇప్పుడు ఉరిదీస్తారా, ఓకే ఉరి తీసుకోండి అని పోలీసులు కూడా అన్నారు. అని పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు అది ఒక్క పర్సన్ చేసింది కాదండి. 150 గ్రాముల సీమెన్ అనేది ఆమె బాడీ మీద దొరికిందంట. లిటరలీ 150 గ్రాములు, సగటు మనిషి 10 నుంచి 15 గ్రాములు మాత్రమే వస్తుంది. మేము చదువుకున్నామండి. 150 గ్రాములు అంటే మినిమం 10 నుంచి 15 మంది మనుషులు కలిసి సామూహిక దాడి చేస్తేనే అలాంటిది దారుణమైన సిచ్యువేషన్ వస్తుందండి. ఆ మేడం గారు ఎంత క్షోభపడి ఉంటారో ఆ చివరి నిమిషాలలో, ఒకసారి మీరే ఆలోచించండి. ఇది మాకు వీళ్ళకి ఎలాంటి జరిగింది శిక్ష తప్పు, పడాలంటారు? ఇది తప్పు జరిగింది, మాకు న్యాయం కావాలని ప్రశ్నించి అక్కడ ధర్నా కూర్చున్నందుకు 3000 మంది గుండాలను పెట్టి కాలేజీని ధ్వంసం చేశారండి. క్వశ్చన్ చేస్తే ఇదా మాకు జరిగే న్యాయం? అంటే క్వశ్చన్ చేయకూడదా? చేసిన వాళ్ళకి ఇలాంటి పరిస్థితి తెప్పిస్తారా?
ఇది మాకు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అని పెడుతున్నారండి, కానీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అనేటివన్నీ వర్కౌట్ అవ్వట్లేదు. లిటరలీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు వర్కౌట్ అయితే 10 రోజుల నుంచి ఎందుకు న్యాయం జరగట్లేదు? 3,000 మంది వచ్చి ఒక క్యాంపస్ మీద దాడి చేస్తే 3,000 మందిలో ఒక్కరిని కూడా ట్రేస్ అవుట్ చేయలేరా? ఒక్కరిని కూడా పట్టుకొని క్వశ్చన్ చేయలేరా? మీరే చెప్పండి. 3,000 మంది ఒక క్యాంపస్ మీద దాడి చేసి ఉన్న ప్రూఫ్స్ అన్నిటిని ధ్వంసం చేసినా కూడా ఎవరు క్వశ్చన్ చేయడం లేదు. మిగతా కాలేజీలో కూడా దాడులు జరుగుతున్నాయి. కోల్కతా ప్రతి మెడికల్ కాలేజీలో నిరసన తెలుపుతున్న ప్రతి ఒక్కరి మీదకి దాడులు జరుగుతున్నాయి. రేపో మాపో మా మీద కూడా దాడులు జరగచ్చు. మేము అన్నిటికీ సిద్ధపడే ముందుకున్నాం. మాకు న్యాయం జరిగే వరకు మేము వెనక్కిపోయేది లేదు. మాకు కోర్టులో మేడం గారికి జరిగిన అన్యాయానికి మాకు జస్టిస్ కావాలి. జస్టిస్ వచ్చేంత వరకు మేము వెనక్కిపోయేది లేదు. మేము ఇలాగే పోరాడతాం. ఆ ఇండియా బొమ్మ పైన ఆ రెడ్ హ్యాండ్ ఎందుకు వేసామంటే, ఆ రెడ్ హ్యాండ్ ఇండికేట్స్ ద డేంజర్ హ్యాండ్. అంటే ఇండియాలో ఉన్న అమ్మాయిలు డేంజర్ లో ఉన్నారనే అర్థం. అందుకని ఆ రెడ్ హ్యాండ్ డేంజర్ ని ఇండికేట్ చేస్తుంది. ఆ కల్ప్రిట్స్ అనే దాన్ని ఎలాగైనా ఉరి తీయాలని ఇండియా ఏడుస్తుంది అనే దానికోసం ఆ ముగ్గు అర్థం అండి. ఇంకా అమ్మాయికి జరిగిన అన్యాయం అయితే, ఇప్పుడు మేమంతా మెడికోసే, మేము నీట్ సీట్ తెచ్చుకోవాలంటే నేను 2 లాంగ్ టర్మ్లు చేసిన, ఎంతో కష్టపడి చేసి ఉంటాం. చాలా నైట్ అవుట్స్ చేసి నీట్ సీట్ తెచ్చుకుంటాం. తర్వాత ఎంబీబీఎస్ కంప్లీట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి తర్వాత తను పీజీ సీట్ తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడి ఉంటుంది. అట్లాంటిది పీజీ చేస్తూ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయి ఆ వర్క్ ప్లేస్ లోనే, బయట ఎక్కడో రోడ్డు పైన తిరుగుతా అట్లా ఎట్లో తను పార్టీస్కి వెళ్ళి క్లబ్స్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ తను అలా అన్యాయం జరిగితే అది వేరే విషయం. కానీ కాలేజ్లో డ్యూటీ టైంలో తను రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిన ప్లేస్లో అంత అతి కిరాతకంగా ఆమెని హింసించి చంపారు. హత్య ఒకటే చేసేయలేదు. ఇప్పుడు ఒక అమ్మాయి ఇష్టం లేకోకుండా ఒకరు ముట్టుకుంటేనే అది సహించలేము ఎవరు. అట్లాంటిది అంతమంది తనని అంతగా హింసించి అంత బ్లీడ్ అయ్యేలాగా తనని హింసించి కొట్టి చంపారంటే తనకి ఎంత సఫర్ అయింటుంది. అలా చచ్చిపోవడానిక తను అంత కష్టపడి ఆ ప్లేస్ లో ఉన్నది కాదు కదండి. కాబట్టి మేము తనకి తన సపోర్టింగ్ గా మేమంతా ఇలా ప్రొటెస్ట్లు చేస్తున్నాం. ఇవన్నీ ఎలా నిలబడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఎవరు క్వశ్చన్ చేయలేదు అనుకోండి, రేపు నడి రోడ్లోనే పట్ట పగులే ఎవరికైనా ఏమైనా జరగచ్చు. ఇది ఒక డాక్టర్ ప్రాబ్లం మాత్రమే కాదండి, అది అమ్మాయిల ప్రాబ్లం. ప్రతి ఒక్క అమ్మాయి డేంజర్ లో ఉన్నట్టే ఈ క్షణం. ఇది జస్ట్ కొందరు అనుకునేటోళ్ళు అనుకుంటుంటారు, ఇది ఎందుకు తను చనిపోయిన అమ్మాయి బతికి రాదు కదా, కానీ ఎందుకు వీళ్ళంతా ఇంత ప్రొటెస్ట్లు చేస్తున్నారు, ఊరికే టైం వేస్ట్ అని అనుకునేటోళ్ళు అనుకుంటుంటారు. కానీ ఇక్కడ అది కాదు. ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకంటే వాళ్ళు డెడ్ బాడీని అంత బేర్గా వదిలేసి వెళ్ళిపోయారంటే, మేము ఏం చేసుకుంటామో చేసుకోండి, మాకేం భయం లేదు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అలా వదిలేసిపోయారు. అది ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్ అయినప్పటికీ అలా వదిలేసిపోవడానికి వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము మమ్మల్ని ఎవరు ఏం బీకలేరు, ఏమైనా ఏం చేసుకుంటారో చేసుకోండి అనే పాయింట్ ఆఫ్ వ్యూతో వాళ్ళు వదిలేసి వెళ్ళిపోండి. ఈ దేశంలో చట్టాలు ఎప్పుడుకో రెస్పాండ్ అవుతాయి కాబట్టి భయం లేదు. మహా అంటే జస్ట్ చూసి ఇట్లా ప్రొటెస్ట్లు చేస్తారు, క్యాండిల్ లైట్స్ వెలిగిస్తారు, మాకు ఎవరు మమ్మల్ని ఏం పీకలేరు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూతో మాత్రమే అలా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయాన్ని క్వశ్చన్ చేయకపోతే, నిన్న తనకు జరిగింది, ఈరోజు నాకు జరగచ్చు, రేపు ఇంకా ఎవరికైనా జరగచ్చు. ప్రతి ఒక్క ఇంట్లోనూ ఆడపిల్లలు ఉంటారు. ఆడపిల్ల లేని ఇల్లు లేదు. ఇండియా బాగుపడాలంటే ఖచ్చితంగా ఫస్ట్ ఈ అమ్మాయిలకి ఏదో ఒక సేఫ్టీ, ముఖ్యంగా తను బయట లేదండి, వర్క్ ప్లేస్ లో ఉన్నప్పుడే అంత కిరాతకంగా చంపారంటే, నైట్ షిఫ్ట్లు చేసే సాఫ్ట్వేర్స్ ఉంటారు, ఎన్నో ఉద్యోగాల్లో నైట్ షిఫ్ట్లు ఉంటాయి. ఇంకా వాళ్ళందరికీ ఇంకా ఎక్కడ సేఫ్టీ ఉండదు. నైట్ షిఫ్ట్లలో ధైర్యంగా ఎవరు పోలేరు. కాబట్టి వీలైనంత వరకు ఆ అమ్మాయిని ఇలా అతి కిరాతకంగా హింసించి చంపిన వాళ్ళని, అంత కిరాతకంగా కాకపోయినా వీలైనంత వరకు వాళ్ళని ఉరి తీయాలని మేమంతా కోరుకుంటున్నాం. స్టాప్ వైలెన్స్ అగైన్స్ డాక్టర్స్ అన్నమాట. అందరూ అంటే ఇండియా మొత్తం యూనిటీ ఉండాలి దాంట్లో. అందరూ అంటే అన్ని కాలేజెస్ నుంచి సేమ్ ప్రొటెస్ట్ చేయాలి, అప్పుడే అందరికీ న్యాయం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఖచ్చితంగా హ్యాంగ్ ద రేపిస్ట్ అన్నమాట, ఖచ్చితంగా హ్యాంగ్ చేయాలి. అంటే ఇక్కడ చట్టానికి రెస్పాండ్ అవ్వడం చాలా టైం పడుతుంది. ద రెస్పాన్స్ అనేది ఫాస్ట్ గా రావాలి. అండ్ సేవ్ ఉమెన్ అండ్ సేవ్ డాక్టర్స్. స్టాప్ వైలెన్స్ ఇస్ మెయిన్ థీమ్ అన్నమాట ఇక్కడ.
That's it. ఏం కోరుకుంటున్నారు మీరు ఆయనకి? ఏం కోరుకుంటారంటే ఎలా ఉండాలంటే అందరికి భయం కలగాలన్నమాట. ఆ ఇన్సిడెంట్ జరగాలి అంటే నెక్స్ట్ టైం అందరికి భయం కలగాలి, అలా చేయాలి. ఎట్లా అయితే ఇంజురీ చేశారో ఉమెన్ కి సేమ్ అలాగే కానీ చేస్తే అది వీడియో తీసి అందరికి పంపిస్తే ఖచ్చితంగా పార్ట్ ఆఫ్ ఇండియా అనేది ఖచ్చితంగా అవేర్ అవుతుంది. సేమ్ అంటే మనం పడిన బాధ వాళ్ళు కూడా పడాలన్నమాట. అలా చేయాలి, అలా చేస్తే ఖచ్చితంగా భయం వస్తుంది. రండి అందరూ రండి, అమ్మాయి కోసం అందరం తోడుగా నిలబెడతాం. ఆడవారిపై అత్యాచారాలు అరికట్టాలి. సేవ్ ఉమెన్, సేవ్ నేషన్. సేవ్ ఉమెన్, సేవ్ నేషన్. రండి, కదలి రండి, ప్రతి ఒక్కరూ ఆమె కోసం నిలబడదాం అంటూ నెల్లూరు జీజీహెచ్ డాక్టర్లు అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కఠినమైన శిక్షలు పడాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.